दर्शनयोगो नाम एकादशोऽध्यायः। गीता महात्म्యం 15-16 శ్లోకాలు. గీతా పారాయణము మనం ప్రతిరోజు ఉదయం సాయంకాలం నియమబద్ధంగా చేస్తున్నాం. అంటే ఇక్కడ ఏంటంటే నువ్వు ఏ కార్యక్రమం చేస్తావో చేయవో అది తర్వాత, మనకు కర్మయోగం అనేటువంటిది భగవంతుడు విధించినాడు. ఖచ్చితంగా మానవుడైనటువంటి వాడు కర్మయోగం చేసి తీరాలి. ఆ కర్మయోగం చేసి తీరే దాంట్లో సూర్య భగవానుడు ఉదయిస్తున్నాడు. ఉదయించే సమయానికి మనం లేచి స్నానం చేసి సూర్య భగవానునికి నమస్కారం చేయాలి. అంటే సూర్యుడు పుట్టిన తర్వాత నమస్కారం మళ్ళీ ఎప్పుడో చేసేది కాదు. సూర్య భగవానుడు ఉదయించినాడంటేనే నువ్వు లేచి నమస్కారం చేసేస్తావు. అంటే నువ్వు నమస్కారం చేయాలంటే పాచిమొఖంతో చేయకూడదు. పాచిమొఖంతో అంటే పడుకోనుండి లేచి వచ్చి నేరుగా చేసేది అట్లా కాదు. ఎందుకంటే ప్రత్యక్ష దేవతలు ఎవరుంటే సూర్య చంద్రులు ఇద్దరిని చెప్పడం జరిగింది. అంటే ప్రశ్నోపనిషత్తులో ఒక ప్రశ్న అడుగుతారు, ఈ సృష్టి అంతా ఎలా పుట్టింది, ఎక్కడి నుంచి పుట్టింది, ఎవరు పుట్టించినారు అని అడిగితే దానికి పిప్పలాద మహర్షుల వారు చెప్తారు, చూడబా ఈ సృష్టిని ఆత్మ నుండి హిరణ్య గర్భుడు పుట్టినాడు. ఆ హిరణ్య గర్భుడు పూర్వ సృష్టి సంస్కారాన్ని అనుసరించి సంకల్పం చేసినాడు. జ్ఞానేచ్ఛాకృతులతో వారు సంకల్పం చేశారు. అప్పుడు సూర్య భగవానుని చంద్రుడిని ఇద్దరు సృష్టించినాడు. సూర్యుడు ప్రాణమైతే చంద్రుడు వచ్చేసి భోగ్యము. అంటే సూర్యుడు వచ్చేసి ప్రాణముతో జీవించి ఉండేదానికి అన్నింటికి కూడా సూర్యుడు. నువ్వు జీవించి ఉండాలంటే నువ్వు జీవించి ఉండేదానికి అవసరమైన దానంతటినీ ఇచ్చేటువంటి స్వరూపం చంద్రుడు. కాబట్టి ఏం చేయాలి, ఇప్పుడు ఆ సూర్యనారాయణుణ్ణి, సూర్యనారాయణ అంటే మళ్ళా మీరు నారాయణుని బట్టి ఇది కావుదా, అక్కడ మనం ఆ సంబోధన వస్తుంది. నారాయణ అంటే ఈ సృష్టికి అంతటికి కూడా ఆధారంగా ఉన్నటువంటి తత్వము. శంఖము చక్రము గద పట్టుకొని ఉండే ఆయన కాదు. ఏ సూర్య స్వరూపం ఉన్నదో ఆ సూర్య స్వరూపం అనేటువంటిది ఆ పరమాత్మ తత్వం సూర్యుని రూపంగా ప్రకటింపబడి ఈ జగత్తంతా ప్రకటమవుతున్నది. అది ప్రాణం రూపంగా నిలబడి ఉన్నది. మనందరికీ ప్రాణం సూర్యుడు. అందుకే సవితృదేవత అని అంటారు. ఆ సవితృదేవతను ప్రాత సంధ్యా సమయంలో, సాయం సంధ్యా సమయంలో ఖచ్చితంగా మానవుడైన వాడు సేవించి తీరాలంటే నమస్కారం చేయడం అని కాదు, భావనతో నువ్వు నమస్కారం చేయాలి. అంటే ఆ సూర్య భగవాను యొక్క గొప్పతనాన్ని, ఆ గొప్ప తత్వాన్ని నువ్వు గుర్తించి కృతజ్ఞతాపూర్వకంగా చేసేటువంటి నమస్కారం. అలా కృతజ్ఞతాపూర్వకంగా చేసే నమస్కారమే చేతిలో నీళ్లు తీసుకుని ఇలా హృదయపూర్వకంగా ఇక్కడి నుంచి ఇట్లా తీసి ఇలా సమర్పించుట. దాన్నే సంధ్యావందనంలో అక్కడ అర్ఘ్యప్రదానం సమర్పించుట అంట. స్త్రీలు చేయాలి, పురుషులు చేయాలి. ఒక్క
నిజమైనటువంటి సన్యాసం తీసుకున్నవాడు తప్ప మిగతా వాళ్ళందరూ చేసి తీరాలి. సన్యాసి నమస్కారం చేయవచ్చు. అయితే సన్యాసి అంటే ఆ సన్యాసి వాటన్నింటిని విడిచిపెట్టి సహజమైనటువంటి స్థితిలో ఉండేటువంటి స్థితి కొరకు అతను ఉన్నాడు కాబట్టి అతనికి విధి నిషేధములు అనేటువంటివి అతనికి ఉండవు. ఇది ఇంత కర్మ, విధి నిషేధాలు ఉండవు. కాబట్టి ఒక్క నిజమైన సన్యాసి తప్ప మిగతా వాళ్ళందరూ చేసి తీరాల్సిందే. ప్రాతకాలము, సాయంకాలం. నేను ఎప్పుడో చేస్తాను అంటే అది ప్రత్యవాయ దోషం అనేది వస్తుంది. ప్రత్యవాయ దోషం అని అంటే నువ్వు చెయ్యాల్సిన పనిని చేయకుండా పోవుట అనే దోషం. దాని వలననే నీకుండేటువంటి దోషములు ఏవైతే ఉన్నాయో నీ అంతఃకరణం పరిశుద్ధం కాకుండా నీవు ఈ సుఖ దుఃఖములలో పడి కొట్టుమిట్టాడుకునే దానికి కారణం ఈ నేహాభిక్రమ నాశోస్తే ప్రత్యవాయో నవిద్యతే అని అక్కడ భగవద్గీతలో కూడా చెప్తారు. కాబట్టి ఈ ప్రత్యవాయ దోషం అనేటువంటిది ప్రతి ఒక్కరికి వస్తుంది. ఆ ప్రత్యవాయ దోషం రాకూడదు. అందుకోసం ఖచ్చితంగా ఉదయం లేచిన తర్వాత సాయంకాలం నువ్వు స్నానం చేసే వీలైతే స్నానం చేయాలి. ఉదయం మాత్రం ఖచ్చితంగా స్నానం చేయాలి. సాయంకాలం స్నానం చేసే వీలుంటే స్నానం చేయి. స్నానం చేసే వీలు లేకపోతే శుభ్రంగా ముఖము, కాళ్ళు, చేతులు కడుక్కొని ఇప్పుడు నువ్వు వాళ్లకు సంబంధించిన పద్ధతులలో సూర్య భగవానునికి 3 సార్లు అర్ఘ్య ప్రదానం చేసి వారికి నమస్కారం చెప్పాలి. అది నెంబర్ 1. తర్వాత గాయత్రి మంత్రం వాళ్ళు చేసే విధానం ప్రకారం వాళ్ళు చేసుకోవాలి. గాయత్రి మంత్రం అనేటువంటిది ఒకవేళ లేకపోతే వాళ్ళ గురువు ద్వారా తీసుకున్న మంత్రాన్ని వాళ్ళు చెప్పుకోవాలి. అది నెంబర్ 2. నెంబర్ 3 భగవద్ ఆరాధన. భగవద్ ఆరాధన అనేటువంటిది నువ్వు పూలతో పూజ చేయడం అనేటువంటిది మామూలుగా చేసుకునేటువంటి ఆరాధన. ఆ ఆరాధన అనేటువంటిది మామూలుగా ఉండేటువంటి స్థాయిలో ఉండేవాళ్ళు ప్రతి ఒక్కరు చేసుకుంటారు. సాధకుడుగా ఉండేవాడు భగవంతుణ్ణి నిజంగా ఆరాధించుట అనేటువంటిది ఏదంటే ఇక్కడ మనం చేస్తూ ఉండేటువంటి వేద పారాయణం, ఉపనిషత్ పారాయణం. అంటే పరమాత్మ తత్వాన్ని ఆ తత్వ భావనలోనికి వెళుతూ దాన్ని స్మరించుకునుట, అది నిజమైనటువంటి భగవంతునికి చేసేటువంటి పూజ. అది పూజ. అంతేగాని పూలు వేస్తే పూజ కాదు. పూలు వేస్తే పూజ అనేటువంటిది గౌణం పూజ. వెయ్యొద్దని నేను చెప్పట్లేదు. పూలు వేసే స్థాయిలో వెయ్యాలి. అంటే ఏంటి? అంతఃకరణ శుద్ధి కాలేదు. అంతఃకరణ శుద్ధి కానప్పుడు పూలు వేసి చేయాలి. అంతఃకరణ శుద్ధి అయిన తర్వాత నువ్వు పూలు వేసినా పర్లేదు, వేయకపోయినా పర్లేదు, నీకే తెలుస్తుంది. అది నీ మనసుకే వచ్చేస్తుంది. అప్పుడు నీ అంతఃకరణ పరిశుద్ధం అనేటువంటిది జరుగుతూ వస్తుంది. ఇలా జరుగుతూ వస్తేనే ఆత్మానాత్మ విచారణ అనేటువంటిది నీ మనస్సుకు పడుతుంది. ఇలా ఆత్మానాత్మ విచారణ ఇలా ఈ మార్గంలో రావాల్సిందే. ఈ మార్గంలో తప్ప వేరే మార్గంలో ఎవరు వెళ్ళినా నీ ద్వైత సిద్ధాంతాలన్నీ ఉన్నాయి. చూడండి, ఇప్పుడు వేరే మతములు ఇవన్నీ కూడా ఉన్నాయి. అన్ని ద్వైత సిద్ధాంతాలే. వాళ్ళ పద్ధతులలో వాళ్ళ అంతఃకరణ శుద్ధి కోసం వాళ్ళు ప్రయత్నం చేస్తారు. చేయాల్సిందే, తప్పులేదు. ఇక్కడ సూర్య భగవానునికి వీళ్ళు అర్ఘ్య ప్రదానం రూపంగా చేస్తారు. వాళ్ళు సూర్య భగవానునికి వాళ్ళు ఇంకొక రూపంగా చేస్తారు. ఎవరెవరు వాళ్ళ సాంప్రదాయం.
మతములే చెప్పినాను అంటే కేవలం ద్వైత విశిష్టాద్వైతాలనే కాదు, మిగిలినటువంటి ఏంటివి, ముస్లిం కావచ్చు, జైన్ కావచ్చు, క్రిస్టియానిటీ కావచ్చు, ఎవరైనా కావచ్చు, అన్ని ద్వైతాలే, అన్ని ద్వైతం. ఈ ద్వైతంలో ఉండేవాళ్ళు భగవంతుని ఆరాధించడం అనేటువంటిది వాళ్ళందరికీ కూడా నియమాలు ఉంటాయి. ఈ ప్రకారం అందరూ చేసి తీరాల్సిందే, ఎవడు తప్పేదానికి లేదు. ఎందుకంటే ఇవన్నీ వేదం వచ్చిన తర్వాత మధ్యలో పుట్టుకొచ్చినటువంటివి, మధ్యలో పుట్టుకొని వచ్చినట్టు వేదం ముందే చెప్పినటువంటిది. ఆహార సంధ్యాముపాసీత, ఇవన్నీ చోట అంటే ఎప్పుడో మధ్యలో పుట్టుకొని వచ్చింది. వాడి మనస్సులో నుంచి పుట్టుకొని వచ్చి ఒక మతంగా తయారైంది, ఏదో దేశంలో తయారైంది. నువ్వు ఏ దేశమన్నా కావచ్చు, వేదం అనేటువంటిది సృష్టి పుట్టినప్పుడు పుట్టింది కాబట్టి వేదమే ప్రమాణం. వీళ్ళందరూ ఏదో మేము మొన్న వచ్చినాము మాది ప్రమాణం అని వాళ్ళు అనుకుంటారు, అనుకోవచ్చు, అనుకోలేదు, తప్పేం లేదు. ఎందుకంటే ఒకరు చెప్పారు, మా ప్రవక్తే నిజమైన గొప్ప ప్రవక్త అని చెప్పారు. నువ్వు అనుకో, తప్పేముంది. కానీ తత్వాన్ని దగ్గరికి వచ్చేటప్పటికీ నువ్వు నిజమైన తత్వాన్ని తెలుసుకోవాల్సి ఉంటుంది. అద్వైతానికి వచ్చి తీరాల్సిందే ఎవడైనా కానీ. కాబట్టి ఇది చేస్తే నీ అంతఃకరణ శుద్ధి అవుతుంది. ఈ అంతఃకరణ శుద్ధి కాకుండా కొంతమంది వేమన సిద్ధాంతం వాళ్ళు ఉన్నారు, కొంతమంది రమణుల వారి సిద్ధాంతం వాళ్ళు ఉన్నారు, ఇంకొంతమంది యోగా సిద్ధాంతం వాళ్ళు ఉన్నారు, రకరకాలైన వాళ్ళు ఉంటారు. వీళ్ళందరూ ఏమంటారంటే ఇట్లుంటూ చాలు అంటారు. నువ్వు ఉండలేవు, నీకు తెలియదు, నీకు అంతఃకరణ శుద్ధి లేకుండా కుదరదు. వ్యవసాయాత్మిక బుద్ధి ఏకేహ కురునంతన, నీ బుద్ధే దాంట్లో వ్యవసాయం చేయాల. వ్యవసాయం చేయకపోతే అంతఃకరణ శుద్ధి కలగల. వ్యవసాయం చేస్తే కదా నీకు మొలక పెడితే నాటి అది బాగా ఎదగడానికి. కాబట్టి అంతఃకరణ శుద్ధి కావాలి. అంతఃకరణ శుద్ధి కావడానికి ఫస్ట్ స్టెప్ సూర్య భగవానునికి, చంద్ర భగవానునికి మనం చేయాల్సినటువంటి కృతజ్ఞతాపూర్వకమైనటువంటి నమస్కారం. తర్వాత భగవత్ సేవ, ఆరాధన అంటే ఇదే, అది మనం చేస్తున్నాం. ఇది ఉత్కృష్టమైనటువంటి ఆరాధన, దాంట్లో ప్రార్థన కూడా మనం చేస్తున్నాం. కాబట్టి ఇది చేసేసి తర్వాత మనం భగవద్గీత విచారణ, వేదాంత రెండవ విచారణ ఇవి చేస్తున్నాం. నీకు సమయం ఉంటే విను, లేదు నువ్వు నీ పనులు పోవాలంటే పో. మళ్ళీ కూడా వినుకోవచ్చు, నువ్వు 10 గంటలకు కూడా వినుకో, తప్పేం లేదు. నువ్వు 10 గంటలకు విన్నా కూడా మళ్ళీ తప్పు లేదు. ఇది మాత్రం ఇప్పుడే చేసి తీరాలి. దీన్ని ఏమంటారంటే దీన్ని చేసి తీరాలి. నియమ విధి, అపూర్వ విధి, పరిసంఖ్యా విధి అని 3 ఉన్నాయి. శాస్త్రం ఏం చేసిందంటే ఇది నియమ విధి నియమించింది, దీన్ని నువ్వు తప్పేదానికి లేదు. తప్పినవా ప్రతివాయ దోషం వస్తుంది. ప్రతివాయ దోషం అనేటువంటిది వస్తుంది. ఆ ప్రతివాయ దోషం వలన అంతఃకరణ శుద్ధి లేదు. అంతఃకరణ శుద్ధి లేకపోతే నీకు తత్వం తెలియదు, జీవితం యొక్క పరమార్థం అనేది నువ్వు తెలుసుకోలేకపోతావు. కాబట్టి